నెల్లూరు కోటమిట్టిలోని చెంచులక్ష్మి అమ్మవారి ఆలయంలో చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నృసింహ జయంతిని పురస్కరించుకొని ఈ కళ్యాణాన్ని జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన పండితులు కళ్యాణ వేదికపై కొలువుదీర్చి శాస్త్రోక్తంగా స్వామివారి వివాహ మహోత్సవాన్ని జరిపారు. చెంచుల సాంప్రదాయ పద్ధతిలోనే ఈ కళ్యాణ వేడుక జరగడం విశేషం. పౌర సరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, టీడీపీ నేత ఇంతియాజ్ ఈ కళ్యాణ వేడుకకు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించారు. కళ్యాణానికి విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. కోటమిట్టిలో వెలిసి ఉన్న చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈరోజు అదేగాక లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా చంద్రశేఖర్ మిత్రమండలి బృందం వాళ్ళు చేయటం, దానికి రావటం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి మరి చెంచులక్ష్మి అమ్మవారికి ఈరోజు కళ్యాణోత్సవం. ఆ సందర్భంగా ఇక్కడ అన్నదానం, ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈరోజు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దానికి మేము రావటం, ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు, అదేవిధంగా చంద్రశేఖర్ వాళ్ళ మృతికి ఇంతియాజ్ గారు కూడా వాళ్ళ బృందం కూడా మాకు చంద్రశేఖర్ గారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమానికి లాస్ట్ ఇయర్ కూడా బిఫోర్ ఇయర్ కూడా రావడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారికి ప్రత్యేకమైన దినం, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కావటం, అదిగాక పౌర్ణమి రావటం, ఈరోజు అభిషేకాలకు కానీ చాలా అమ్మవారు చాలా ప్రత్యేకంగా ఈరోజు భక్తులకి ఆశీర్వాదం ఇస్తారు. అదేవిధంగా ఈరోజు భక్తులందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి దేవస్థానం ఉండడం కూడా అరుదు. అలాంటిది ఇట్లాంటి దేవస్థానాలు వీళ్ళు ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయం కూడా తెలియజేస్తారు. మన నెల్లూరు నగరంలో కోటిమిట్ట ప్రాంతంలో వెలిసి ఉన్న చెంచు అమ్మవారు, అదేవిధంగా నరసింహస్వామి గారికి కళ్యాణ మహోత్సవానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిల్ సప్లై డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అన్నకి, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కళ్యాణ మహోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారు. అదేవిధంగా సాయంత్రం 4:30కి పల్లకి సేవ కూడా జరుగుతుంది. దీనికందరికీ ఇక్కడ అందరూ విచ్చేసి వాళ్ళ కళ్యాణ మహోత్సవాన్ని కళ్ళారా చూసి ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ఈ చెంచు అమ్మవారి ఇక్కడ గుడి ప్రాంతంలో ప్రతి శుక్రవారం పూజ, అభిషేకం, అదేవిధంగా పేదలకు అన్నదానం మా సేకరణ ప్రతి శుక్రవారం చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ చెంచు అమ్మవారిని దర్శించి ఇక్కడ వాళ్ళ ఆశీస్సులు తీసుకొని చంద్రశేఖరన్నకు కూడా బాగా ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు అందరూ వాళ్ళకి సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.